భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీస్ యాన్యువల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025ను ఎస్పీ రోహిత్ రాజ్ ప్రారంభించారు. జిల్లా పోలీస్ శాఖకు చెందిన 8 జట్ల మార్చ్ ఫాస్ట్ను నిర్వహించాయి. పోలీస్ యాన్యువల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025ను అఫీషియల్గా ప్రారంభించడం జరిగిందని ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. జిల్లా పోలీస్ శాఖకు సంబంధించిన 5 సబ్ డివిజన్ పోలీస్ జట్లతో పాటు డిఏఆర్ హెడ్ క్వార్టర్స్, డిపిఓ, హోంగార్డుకు సంబంధించిన మెన్ అండ్ ఉమెన్ ఆఫీసర్స్ జట్లు 3 రోజుల పాటు నిర్వహించే క్రీడల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున నిర్వహిస్తున్న క్రీడల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మంచి ప్రతిభ కనబరుస్తున్నట్లు తెలిపారు. యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 ఈ రోజు అఫీషియల్ గా ఓపెన్ అయిందండి. ఇది 3 days ఈవెంట్. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫు నుంచి 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. 5 సబ్ డివిజన్స్, అదేవిధంగా డిపిఓ స్టాఫ్, ఏఆర్ సిబ్బంది, అదేవిధంగా హోంగార్డ్ ఆఫీసర్స్ అందరు కలిపి కూడా 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది 3 days ఈవెంట్ అండి. దీంట్లో మెన్స్ కి, ఉమెన్స్ ఆఫీసర్స్ అందరికి కూడా వివిధ గేమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ లో ఉండి గేమ్స్ ఆడడానికి కూడా వి గెట్ లైక్ వెరీ లెస్ టైం. సో ఇవన్నీ కూడా అధిగమించడానికి ఈ 3 days అనేది వాళ్ళకు కూడా ఒక రిఫ్రెష్మెంట్ టైప్ ఉంటుంది. ఈ రిఫ్రెష్మెంట్ తర్వాత వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. అండ్ మోర్ ఓవర్ మనకు ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ తరఫు నుంచి కూడా మనకు ఏవైతే గేమ్స్ కండక్ట్ చేశారో దాంట్లో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫు నుంచి మంచిగా ప్రతిభ కనబరిచారండి. చాలా మెడల్స్ కూడా సాధించారు. ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఈసారి 3 days ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది 8th రోజు అఫీషియల్ గా క్లోజింగ్ సెరమనీ ఉంటుందండి.